హాయ్, దిస్ ఈజ్ రమేష్ ఫ్రమ్ కువైట్. సో నేను వచ్చేసి రేపు న్యూ జాబ్లో జాయిన్ కావచ్చు. సో అందుకని దగ్గరలో ఉన్న మా ఫ్లాట్కి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో హెయిర్ కట్ సాలూన్ ఉంది. సో అక్కడికి వెళ్తున్నాను హెయిర్ కట్ చేసేందుకు. అక్కడికి వెళ్ళాక మళ్ళీ వీడియో చేస్తాను. సో హెయిర్ కటింగ్కి వెళ్ళడానికి రోడ్ క్రాస్ చేస్తున్నాను. ఇది బ్రిడ్జ్ ఇలా ఉంటుంది, కింద కార్లు ఇలా వెళ్తున్నాయి. సో ఈ సైడ్ నుంచి ఇటు సైడ్కి క్రాస్ చేయడానికి రోడ్డు బ్రిడ్జ్. సౌండ్ క్లియర్గా ఉంటుంది, గాలి వస్తుంది బాగా. చూడు ఎలా ఉందో నైట్ వ్యూ, రోడ్డు మీద కార్లు ఎలా వెళ్తున్నాయి. సో కటింగ్ షాప్కి రీచ్ అయ్యాము. బ్రో बस 1 मिनट काफ़ी है. अभी 15 सेकंड हुई, 20 सेकंड काट दो. ओके, बैक साइड नहीं चाहिए. नहीं, इतना करीब नज़दीक नहीं, बस फेस कर. సో అయిపోయింది హెయిర్ కట్. సో ఇప్పుడు వెళ్ళాలి, ఇంకా రూమ్కి వెళ్ళాలి. ఇది వచ్చేసి హెయిర్ సాలూన్. ఓకే, మేబీ టుమారో న్యూ డ్యూటీలో జాయిన్ కావచ్చు. సో అందుకని ప్రిపరేషన్స్. గోయింగ్ బ్యాక్ రూమ్కి అయిపోయింది. సో మళ్ళీ బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నాను ఇటు సైడ్ నుంచి అవతల సైడ్కి. నైస్ వ్యూసా. ఓకే, మళ్ళీ బ్రిడ్జ్ క్రాస్ చేసి రూమ్కి వెళ్తున్నాను. సో ఇది హాస్పిటల్ న్యూ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అవతల బ్రిడ్జ్, మనం ఇదే బ్రిడ్జ్ అవతల నుంచి క్రాస్ చేసి. ఓకే, ఇక్కడ చిన్న ఒక జనరల్ స్టోర్కి వెళ్ళాలి, కొన్ని వస్తువులు కావాలి. సో రూమ్కి వెళ్ళే మార్గంలో ఇది కూడా ఉంది కాబట్టి ఇక్కడ బకాలాకి వెళ్ళి, బకాలా అంటే అరబీలో తెలుగులో చిన్న ఒక కిరాణా కొట్టు అనమాట, జనరల్ స్టోర్ లాగా, ఒక మినీ జమియా లాగా. సో అక్కడికి వెళ్ళి నాకేం కావాలో తీసుకొని రూమ్కి వెళ్ళాలి. ఇదే బకాలా, ఇలా ఉంటాయి, అన్నీ దొరుకుతాయి ఇక్కడ. వెజిటేబుల్స్, లెమన్, పెరుగు.
ప్రియా పచ్చళ్ళు, వాటర్, పెరుగు, మిల్క్. బక్కలలో వీడియో కొద్దిగానే తీశాను, ఎందుకంటే ఇక్కడ కస్టమర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ ఫేసులు మనం చూపించలేము, కొంతమందికి నచ్చదు కాబట్టి అంత త్వరగా వీడియో తీసేసి తీయాల్సి వచ్చింది. క్లియర్గా అంటే స్లోగా చూపించేదానికి లేదు. తొందరలో మా ఊరిలో ఒక బక్కాలం ఉంది, అంటే ఒక కిరాణా కొట్టు ఓన్గా ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు క్లియర్గా బకాలా ఎలా ఉంటుంది, ఇక్కడ రేట్లు అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాను. సో ఇది నా కొత్త ఛానల్, యూట్యూబ్ ఛానల్. సో ఎంతవరకు ఎవరెవరికి రీచ్ అవుతుందో వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెడతారని అనుకుంటున్నాను. ఇవి నచ్చకపోయినా కామెంట్ పెట్టండి, పర్లేదు. ఓకే.